హాయ్ సంజయ్ ఫ్యామిలీ అందరికీ శుభోదయం. వెల్కమ్ టు ఖరగ్పూర్ వ్లాగ్స్. ఈ హడావుడి ఏంటి, లైటింగ్స్ ఏంటి అనుకుంటున్నారా? ఖరగ్పూర్లో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు ఎంత గ్రాండ్గా జరుగుతున్నాయంటే దుర్గా పూజ మే మంత్లో జరిగే అమ్మవారి పూజలకు కూడా మించి జరిగింది. ఎంత గ్రాండ్గా, ఎంతమంది జనాలు, ఎన్ని ఆర్కెస్ట్రాలు పెట్టారు అన్నది చెప్పలేనంత గ్రాండ్గా ఖరగ్పూర్ మొత్తం దద్దరిల్లిపోయింది. శ్రీరామనవమి ఎప్పుడు కళ్యాణాలు, పట్టాభిషేకాలే కాకుండా అక్కడ జులూస్, ఇంకా కొన్ని విన్యాసాలు ఇలాంటివి ఎన్నో జరిగాయి. చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు, అలాగే టైం కూడా సరిపోలేదు. ఒకవైపు రామునికి హనుమంతుడు భక్తిని చూపిస్తుంటే, మరోవైపు నవరాత్రిలో, అదే చైత్రదేవి నవరాత్రులు ఇంకా గ్రాండ్గా చేశారు భక్తులు. ఆహా అనిపించేలా అనిపించింది. సూపర్. అసలు 9 days ఒకలా ఉంటే లాస్ట్ డే ఇంకోలా ఉంది. శ్రీరామనవమి అయ్యాక కూడా కొన్ని టెంపుల్స్లో రాముల వారి కళ్యాణం కూడా జరిపించారు. అలాగే కళ్యాణాలు అయ్యాక, దేవీ నవరాత్రులన్నీ పూర్తయ్యాక చాలా ప్లేసుల్లో అన్నదానం కూడా చేశారు. ఖరగ్పూర్లో ఇలాంటి పూజలు ఎంతో గ్రాండ్గా జరుపుతారు. అలాగే అన్నదానాలు కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి విన్యాసాలు చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడపిల్లలే కూడా చేశారు. అసలు ఆ రోడ్డులో వెళ్తుంటే అసలు ప్లేస్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి రాముల వారి ఊరేగింపు వెళ్తూనే ఉన్నాయి. అలాగే కొన్ని టెంపుల్స్లో ఆంటీల కోలాటాలు, అమ్మాయిల నృత్యాలు, అబ్బో అసలు రెండు కళ్ళు సరిపోలేదు. ప్రతి సంవత్సరం ఒక ఎత్తు అయితే ఈ ఇయర్ అయితే ఇంకా గ్రాండ్గా జరిగింది. యాక్చువల్లీ నాకు ఈ శ్రీరామనవమి 2 years గ్యాప్ వచ్చింది. 2 years తర్వాత నేను చూసేటప్పటికి నేనే షాక్ అయ్యాను. ఐమా అన్న ఒక ఏరియా ఉంది, అక్కడ నవరాత్రులు ఇంత బాగా జరుపుతారంటే ఆ 9 days మొత్తం ఊరల్లా మొత్తం పండుగ వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో లైటింగ్స్ అనగా మైక్ సెట్లు, పాటలు. అబ్బో ఆ వీడియో మిస్ అయింది. నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను అది చూపించడానికి. అది ఖరగ్పూర్లో అది స్పెషాలిటీ. సూపర్ ఉంది. చాలా విశాలమైన రాముల వారి విగ్రహాన్ని కూడా తీసుకువెళ్ళారు. చాలా బాగుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అవన్నీ మా ఇంటి ముందటి నుంచి తీసుకువెళ్ళడం అదొక హ్యాపీని ఇచ్చింది. ఎంత హ్యాపీని అంటే రాముల వారే మా ఇంటి ముందుకు వచ్చినంత హ్యాపీ. అంత పెద్ద రాముల వారి విగ్రహాన్ని చూసి మనసు నిండిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది నేను ఖరగ్పూర్లో ఉన్నందుకు. అన్నీ చూడడానికి ఈవినింగ్ మేము స్టార్ట్ అయ్యాం. టెంపుల్స్ ఒక్కొక్క టెంపుల్ని వెళ్తూ మేము 7 o'clockకి స్టార్ట్ అయితే నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 11 అయింది. అప్పటికి చాలా టెంపుల్స్కి మేము వెళ్ళకుండా కొన్ని టెంపుల్స్లో మాత్రమే వెళ్ళి రాముల వారి కళ్యాణం, అక్కడ జులూస్, ఇంకా ఆర్కెస్ట్రా ఇలాంటివన్నీ చూసుకొని ఇంటికి రీచ్ అయ్యాము. నా ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ వీడియోస్ అన్నీ పెడుతున్నా. బట్ అందరూ చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇదొక మెమొరీనే. అందుకని ఇలా సేవ్ చేసుకుందామని యూట్యూబ్లో పెడుతున్నా. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలి అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైదరాబాద్లో జరుగుతున్న విశేషాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. నవే డేస్ అయితే నేను ఖరగ్పూర్లో ఉన్నాను కాబట్టి అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకున్నా. ఇలాంటి వీడియోస్ మనం ఎన్నో క్యాప్చర్ చేసుకోదు. అలాగే ఎన్నో మెమోరీస్ అంటూ ఖరగ్పూర్లో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా వీళ్ళని చేసుకొని ఖరగ్పూర్ వెళ్ళడానికి ట్రై చేయండి. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ సంజయ్ ఫ్యామిలీ.